తల్లిని వదిలి వెళుతున్నట్టుంది. భద్రాచలం అయిన వాళ్ళు వద్దనుకున్న నోరు లేని జీవాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. రా. రాముడు, లక్ష్మణుడు, బాబాయ్. మా గోదారమ్మ పుట్టి బుద్ధెరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఊరు దాటి వెళుతున్నా. అయిన వాళ్లే అవమానించారు. పనికి మాలిన వాడినన్న పేరు మోసుకు వెళ్తున్నా. రే భద్రాచలం, నువ్వు చాలా గొప్పోడివిరా అని మా వాళ్ళందరూ అనుకున్న రోజునే మళ్ళీ ఈ గడ్డ మీద కాలు పెడతా. అప్పుడే ఈ నీళ్లు మళ్ళీ తాగుతా. దీవించమ్మా. గట్ల చూస్తావేంద్రా? ఏం చేస్తున్నారా? ఏ గంటలకు సైటా? చందాలు వసూలు చేస్తున్నాం. ఎవరి కోసం? అచ్చి బుచ్చీల కోసం. అచ్చి బుచ్చీల వాళ్ళెవర్రా? అచ్చి బాబు, బుచ్చి బాబు వీళ్ళ సౌండ్ వద్దు. రీసౌండ్ మా దారి దొడ్డి దారి. మా దారికి ఎవరన్నా అడ్డొచ్చారా చాకుతో కాదురా, చుండ్రుతో చంపేస్తాం. గొడ్డలతో కాదురా, గోళ్లలో ఉన్న మట్టితో చంపేస్తాం. తూటాలతో కాదురా, తుమ్ములతో చంపేస్తాం. బుల్లెట్ తో కాదురా, బూతులతో చంపేస్తాం రా. ఆయుధాలతో కాదురా, అరుపులతో చంపేస్తాం. ఏంట్రా, గోదావరి ఎక్స్ప్రెస్ లో కొట్టేసిన బంగారు గొలుసులు ఎక్కడ దాచారు? చెప్పండి. అమ్మ తోడు, మాకేం తెలియదు సార్. అది మేము నమ్మాలా? సారీ, దొంగలు ఎప్పుడు అబద్ధం చెప్పరు సార్. మీరు మామూలుగా సౌండ్ వద్దు. ఈ సౌండ్ వస్తుంది. అలాగే సార్. బుద్ధి గడ్డి దించేశాం సార్. ఇంకెప్పుడు చేయండి సార్. ప్రామిస్. మరింతకు ముందెందుకు చేశారా? అదే సార్ మా బ్యాడ్ లక్. మాకు దొంగతనాలు చేయటం బై బర్త్ వచ్చేసింది సార్. బై బర్త్ ఎలా వస్తుందిరా? ఎందుకు రాదు సార్? నా బ్లడ్ గ్రూప్ బై బర్త్ వచ్చిందే కదా సార్. నా బాడీ కలర్ బై బర్త్ రాలేదు సార్. అలాగే దొంగతనం చేసే క్యారెక్టర్ కూడా బై బర్త్ వచ్చేసింది సార్. అదెట్టా వస్తుందిరా? ఎందుకు రాదు సార్? మనకు బట్టతలు చెప్పు వస్తుందా సార్? తెల్ల వెంట్రుకలు రమ్మంటే వచ్చేస్తాయా సార్? దట్స్ ఆల్ సార్. ఇక నుంచి మేము మనుషుల్లా బతకాలనుకుంటున్నాం సార్. ఒక్క అవకాశం ఇప్పించండి సార్. అవకాశం ఇస్తే ఏం పని చేస్తారా? బావా, ఈడెవడో విలేజ్ వీపీలో ఉన్నాడు. ఇదే మనకి కరెక్ట్ క్యాండిడేట్. ప్రొసీడ్. నా పెట్టే, నా పెట్టే. ఏమండి, ఏమండి, నా పెట్టి ఏమండి. ఏముంది పెట్లో? ములక్కాడ ఏముంటది? అబ్బో, కంపు కొట్టే 2 సెంటీలు పందుప్పలలో. ఫాదర్ మదర్ సెంటిమెంట్ అనుకుంటాను. హలో విలేజ్ పర్సన్, రండి సార్ రండి. ఆగిపోయారా? నా పెట్టి. మీ పెట్టే తీసుకోండి. పెట్టి ఎక్కడికి పోదు సార్? మరి చెప్పండి, ఎందుకు తీసుకెళ్లారు? ఏం చేస్తాం సార్, కూలి పనికి కూడా పెద్ద కాంపిటీషన్ అయిపోయింది. అంటే పోటీ అండి, పోటీ. ఆ పోటీని తట్టుకుని మా పొట్ట నింపుకోవాలంటే ఎటు చేయక తప్పదు. పాపం, మీ కష్టం చూస్తుంటే జాలేస్తుంది. ఎంత కావాలో చెప్పండి. మీ దయ సార్, మీరు ఎంత ఇచ్చినా మాకు సంతోషమే. అయ్య బాబోయ్, 100 రూపాయలు ఏ తక్కువైందా? కాదండి,
మా కూలీ జీవితంలో ఇంత పెద్ద కూలీ తీసుకోవటం ఇదే మొదటిసారి. నేనే దానం చేసినా అంతే. అవును, తమరు పెద్ద దానకరుణులు. ఆ తమరి చేతికి అసలు లేదు. అంతంత మాటలు దేనికిలే గాని ఎక్కడిది? ఈ అడ్రస్ కొంచెం చెబుతారా? బావా ఆ, చూడు, అడ్రస్ అడిగితే అలా మొక్కలు చూసుకుంటారేంటండి? ఇది ఇంగ్లీష్ లో ఉందయ్యా. మాకు ఇంగ్లీష్ రాదు కదా. తెలుగు కూడా రాదు మీకు. అదేంటి? ఇది తెలుగులోనే ఉంది. అర్రె. ఆ, ఈ మధ్యన అచ్చు చాలా పొరపాట్లు పడుతున్నాయిలేవయ్యా. అది ఉంటానండి. జాగ్రత్తగా వెళ్ళరా బాబు. రైల్వే స్టేషన్ లో పిక్ ఏం పర్వాలేదు. దొంగలు ఉంటారు, జాగ్రత్త. ఏమండి మిమ్మల్ని గురుగారు. నన్న పిలిచింది అవునండి. ఏంటా? ఎందుకైనా నన్ను పిలిచావు? ఎందుకంటే ఎందుకయ్యా 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 నన్ను పిలిచావు? అసలు ఎందుకైనా నన్ను పిలిచావు? అది అడ్రస్. అడ్రస్సా? నా అడ్రస్సా? నా అడ్రస్ నీకెందుకయ్యా? అసలు నీ ఉద్దేశం ఏంటయ్యా? నేను ప్లాట్ఫారం కండానగా, అంటే నేను రోడ్డు మీద తిరిగేవాడినగా. నీ అడ్రస్ కాదండి, మహాలక్ష్మి గారని. మహాలక్ష్మి గారా? ఆ మహాలక్ష్మి గారు ఎవరు అసలు? ఆవిడ అడ్రస్ నాకెలా తెలుస్తుంది? అయినా ఆవిడకి నాకు ఏంటయ్యా సంబంధం? ఆవిడికి మీకు సంబంధం కాదండి, మహాలక్ష్మి గారని ఆవిడ అడ్రస్. ఏమండి నా అడ్రస్ అది, నా డబ్బేది? ఏమండి ఇప్పుడు ఎలా బాబు గారు? నన్ను అడుగుతావేంటయ్యా? 40 ఏళ్ల నుంచి ఏం చేయాలో తెలియక తిరుగుతున్నా. 40 ఏళ్ల నుంచి అడ్రస్ లేకుండా తిరుగుతున్నా. ఎదురుకున్న పార్కు లోపలంతా డార్క్. అందుకే పాత కేసులు ఏమైనా దొరికితే ట్రై చేద్దాం. వారిని సేకరెడితే అన్ని శిల్పాలు వచ్చినాయి. నువ్వేమైనా చిన్నోడువా? చెట్టుకి చీర చుట్టినా చుట్టూ తిరుగుతుంటాగా తెల్లారులు. ఎక్కడా ఇక్కడ రండి బాబు కడుపు నిండా నీళ్లు తాగాను. అమ్మయ్యా, రాత్రి అంతా ఇక భోజనం లేకపోయినా పర్వాలేదు. ఇక బొజ్జో. రే భద్రాచలం, మహాలక్ష్మి గారి అడ్రస్ పోయింది. ఇప్పుడు ఏం చేస్తావు? సర్లే బొజ్జో. ఇక్కడ ఏం చేస్తున్నావురా? అదే ఆలోచిస్తున్నానండి. పార్కులోనా? ఎక్కడి నుంచి వచ్చావురా? మా ఊరు నుండి వచ్చానండి, ఏదైనా పని చేసుకుని బతుకుదామని. ఓహో, ఏం పని? జేబులు కత్తిరించడమా? అబ్బే అట్లాంటిదేం కాదండి. మరి ఈ పెట్టెలో ఏముందిరా? మానవ బాంబు ఉందా? మందు పాత్ర ఉందా? అబ్బే తెరు. అట్లాంటిదేం లేదండి. పెట్టె తెరు. చెప్పాను కదండి ఏమి లేదని. అదేంటండి తెరవరా పెట్టె. పెట్టె తెరవరా? తెరవమంటే కథలు చెప్తావా? ఇదిగో గురుగారు. మనల్ని కొట్టిన పోలీసు వాళ్ళని పరిగెత్తిస్తున్నాడంటే ఐడియా చెప్పు బా. మనకున్న బుద్ధి బలానికి ఈ కండబలం తోడైందనుకో, మార్కెట్ లో మన పొజిషన్ ఎట్టుంటదంట. గాలి ఎగ్గి ఏకమైపోయినట్టు ఉంటుంది. ఓకే తమ్ముడు. ఏం తమ్ముడు ఇక్కడున్నా? ఇక్కడ ఉండక ఏం చేయమంటారండి? ఎవరో దొంగ ఎదవలు నా జేబు కొట్టేశారు. హైటెక్ సిటీ. నీ సేఫ్టీకి మేము ఉన్నాం కదా తమ్ముడు. మహాలక్ష్మి గారి అడ్రస్ పోయేసరికి కొంచెం కంగారు పడ్డానండి. ఇంత పెద్ద పట్టణంలో దిక్కెవర్రా అనుకుంటుంటే మీరు కనిపించారండి. ఏమండే, మహాలక్ష్మి గారు ఎక్కడ ఉన్నారో ఎదిగి పెడతారా? ఇంత పెద్ద మహానగరంలో వెతికి పట్టుకోవడానికి టైం పడుతుంది తమ్ముడు. అందాక నీకు మేము తోడుంటాంగా. ఈ ఉప్మా తిని తమ్ముడు. అదేంటి బాబు పక్కన పెట్టావు పొద్దురికే? ఇప్పటికేనండి. ఆ. ఏమండే, మిమ్మల్ని చూస్తుంటే మా గోదారమ్మ తల్లి బిడ్డల్లా కనబడుతున్నారు. ఆయి సరే గాని ఆడోళ్ళు ఎవరు కనబడరేంటి? అంటే మేము అవివాహితులం బాబు. ఏంటండి? మేము ఇంకా పెళ్లి చేసుకోలేదు బాబు. ఏం పాపం? అదేం పాపం కాదు బాబు. మన దేశ ప్రధానమంత్రి వాజ్పేయి గారు తెలుసా బాబు? తెలుసండి. ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే ఏం చెప్తాం? ప్రజల సేవకి అంకితమైపోయిన మహానుభావుడు అని చెప్తాం బాబు. అంతెందుకు, పక్క రాష్ట్రం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు పెళ్ళెందుకు చేసుకోలేదంటే ఏం చెప్తాం బాబు? కారణ జన్మరాలు అని చెప్తాం తమ్ముడు. అలాగే మేమిద్దరం బాబు సాటి వాళ్ళ సౌఖ్యం కోసం బతుకుతున్నా కూలీ బ్రదర్స్ బాబు. ఏమండే, మీ ఇద్దరిని చూస్తుంటే కూలీల బట్టలో దేవుళ్ళ ఉన్నారు. అందుకే నీకు ఒక వరం ఇవ్వబోతున్నాం బాబు. తాత. ఏం వరం అండి? టన్ టన్ టన్. మధ్యలో మ్యూజిక్ కోసం నువ్వు కంగారు పడకు.
పైసలు ఇవ్వమంటే ఏంద్రా చేయొచ్చు కదా. ఏంటన్నా నేను చేయబోయే ఉద్యోగం? అన్యాయాలను అరికట్టడం. అక్రమాల్ని కాలరాయటం తమ్ముడు. రేయ్ ఏంద్రో మమ్మల్ని చూడగానే చేతులు కట్టుకొని నమస్తానా అన్నటోడివి. పైసలు గుంజుకునేదిరా.